మీరు అడగొచ్చు దేవుని కార్యాలయం, ఎందుకంటే విగ్రహం అంటే ఏంటి? ఏమంటే విరువుగా ఎంత ఎలాగా ఖర్చు పెడతామో తెలుసా? నిజంగా ఆ మనసు ఉండాలంటే ఎన్నో నేనేమంటాను తెలుసా? నేను పరలోక బ్యాంకులో దేవుని దగ్గర దాచుకుంటున్నాను. పరలోక బ్యాంకులో చాలా ఉన్నాయి, నా పేరున ఖాతా, దేవునికి దొద్రం. నువ్వు భూలోకంలో ముడెత్తే ఎవడో, మన మధ్యన ఒక సావులో ఒక సహోదరి చనిపోతే చెవిలి వదిలేచారంటే ఏజ్ రక్తం వచ్చే, మోతేసేసిన జరి తీసిమ్మన్నారు ఏజ్ రక్తం వచ్చే. నిజం మరి. ఆడంటాడు గొయ్యి తీసేవాడు, మోతేసేసింది తీయకూడదు అంటాడు ఆడు. ఒరే బాబు తీయకపోతే ఏదో చేసేసారు, ఇక్కడ వాళ్ళు తోడళ్ళు కొట్టుకు చచ్చిపోతారా, తీరా బాబు ఏజ్ రక్తం విజయ్. మళ్ళీ నేను మధ్యవర్తిని ఎందుకురా బాబు అని చెప్తే మొత్తం మీద బాక్స్ ఓపెన్ చేసి ఆ చెవులకు ఉన్నటువంటి ఆ 2 దుద్దులు గిద్దులు అవి మాత్రం తీసారు ఏజ్ రక్తం. తేలిన ఫలితార్థం ఏంటంటే దీనికోసం నువ్వు కొట్టేసుకుంటారుగా, అపశల్లి అరకాసు కోసం కొట్టేసుకుంటారు ఏజ్ రక్తం వేచి. ఏమన్నా వెళ్తావా? ఎవడో చెప్తే నేను విన్నాను ఈ మధ్యన, ఎవరంటే గరిగిపాట ఆయన చెప్తే విన్నాను నేను. అరకాసు కోసం కొట్టేసుకున్నాను ఏజ్ రక్తం వేచేయి. వదిలేయచ్చుగా, నీకు చెల్లేగా, నీ అప్పే కాట, అప్ప ఉదరదు చెల్లి ఉదరదు ఏజ్ రక్తం వేచేయి. నీ ఒంటి మీద ఉంటే నూలు పోగు కూడా నేను వెళ్ళవరగా, ఏది కూడా నీ రాదు అంటాం. మనం దానిని ఏం చేయాలా అన్న? విగ్రహము అంటే దేవుణ్ణి ప్రేమించే కంటే నువ్వు ఎక్కువ టైం దేనికి ఇచ్చినా సరే, నేనేమంటాను, దేవుని తర్వాత సెకండరీ ఏదైనా కానివ్వండి. ప్రార్థన అన్నప్పుడు ప్రార్థనే ప్రాముఖ్యము, వాక్యం అన్నప్పుడు వాక్యమే ప్రాముఖ్యము, దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధియే ప్రాముఖ్యం. నువ్వు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నప్పుడు బైబిలు ప్రార్థన తప్ప మరి నీకేంటి? అందుకని జీవితంలో అనుకుంటున్నావు కానీ సక్సెస్ నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? ఏ చేస్తున్నావు? కొండకి నుచ్చినా కానీ ఆకాశం అందట్లేదుగా. ఈ రోజున విగ్రహాన్ని నువ్వు అసహించుకున్నారు అని అంటున్నారు కానీ గొల్లనే దోచేస్తున్నారు. ఈ వాక్యం కొంతమందికి సూట్ అవుతుంది. గొల్ల దోచేసుకుని వాళ్ళు ఉంటారు రేజరక్తే. విగ్రహాన్ని ఏం చేయాలా? మనలో ఉన్న విగ్రహాన్ని ఏం చేయాలి? దేవుని కంటే ఎక్కువగా నేనేం చెప్తాను, ఈ రోజున మాకు ఆశ అంటే ఏమీ లేదు. యథార్థంగా మేము చెప్పగలము, దేవుని ఎదుట నిర్దోషులుగా మేము ఉండగలం. నా భార్య నేను ఖచ్చితంగా చెప్తాను, ఎస్ నిజం. ఈ రోజున వాస్తవమైన మాట, ఒక మాట నేను చెప్పి నేను సమయం అవుతుంది కాబట్టి నేను ఇంకా ముందుకు వెళ్తానికి ఇష్టపడుతున్నా. ఇప్పుడు విగ్రహాన్ని ఏం చేయాలా చెప్పండి? ఏది విగ్రహం నానా? నువ్వు దేవుణ్ణైనా వదిలేస్తానన్నావు కానీ దాన్ని వదలనంటున్నావు ఏజ్ రక్తం వేచేయి. హలో, అది విగ్రహమేగా. దానివల్ల నీకు ఒంట్లో ఆరోగ్యం ఉందా నానా? మనశ్శాంతి ఉందా? దేవుని ముందు కూర్చుని వాక్యం వింటావా అన్నాడు. నువ్వు గుడికి వెళ్తున్నావు, దేవుని ప్రేమించానంటున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానంటున్నావు, నీలో ఉన్న విగ్రహాలను అసహించుకున్నావా? నేను ఎప్పుడు చెప్తాను మనిషికి, బాబు నీ ఆరోగ్యం కంటే నీ అలవాట్లు ఎక్కువగా ఏది కాదు. ఈరోజు నీ అలవాట్లే నీ ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నాయి? కూలదోస్తున్నాయి కదా. ఏమన్నా కూలదూయట్లేదా ఈరోజు? అవి విగ్రహాల్లో ఉన్నాయిగా నానా. అది నీ శరీరాన్ని దోచుకుంటుంది నానా. దోచుకుని ఏం చేస్తుంది? బలహీనలు చేస్తూ ఉంది. ఎన్నిసార్లు హెచ్చరించబడినా నువ్వు దానిని అసహించుకోకపోతే, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోకపోతే నువ్వు దేవుని ఎదుట నిలబడలేవు కదా. 1 చెడుతనాన్ని అసహించుకోవాలి. 2 వ్యర్థ శరీర సంబంధమైన దానిని నువ్వు ఏం చేయాలి? అసహించుకోవాలి. 3 విగ్రహాన్ని అసహించుకోవాలి. 4వదిగా మనం చూద్దాం. 4వదిగా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, దయచేసి 31వ వచనం చదవండి. యెహెజ్కేలు 4వదిగా, అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను, మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకుని మీ దోషములను బట్టి, ఏహక్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందురు. దేనిని బట్టట? నీ దోషమును బట్టి, నీ ఏహక్రియలను బట్టి నిన్ను నీవే అసహించుకోవడం అంటే ఆ ఏహక్రియలను అసహించుకోవాలి. నీ దోషములను బట్టి వచ్చిన ఏహక్రియలు
వాటిని ఏం చేయాలి? ఏమంటే ఈ రోజున వాయు వర్షం లేకుండా ప్రవర్తిస్తున్నారండి. హలో, స్త్రీలకు నేను చెప్పేది ఏంటంటే, నీ భర్త తప్ప పరాయ పురుషుడు ఎవడైనా సరే నిన్ను పొగిడిన, నిన్ను అభినందించిన అండ్ పళ్ళు రాలగొట్టే లేచి రక్తం వేచే, అందులో ఏమాత్రం కూడా డోకాలేదు. ఎందుకో చెప్పనా? వాడు వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. అవునండి, అట్టి వానికి వాని మనస్సులో, వాని ఆలోచనలో, వాని తలంపులలో, వాని మాటలో, వాని ప్రవర్తనలో ఎక్కడో ఏహమైన ఆలోచన నీ మీద ఉంది. ఊరికినే తెచ్చిపెట్టడగా, ఊరికినే ఇవ్వడగా. ఈ రోజున మనం సోషల్ మీడియాకి వెళితే ఎన్ని సంఘటనలను మనం చూస్తున్నాం. ఎంత భయానకమైన విషయాలు ఇవి! ఏహమైన క్రియలు, అపవిత్రమైన క్రియలు. దేవుడు ఏక శరీరులుగా నిన్ను, నీ భర్తను దేవుడు చేశాడు. మీరు ఇద్దరుగా కాక మీరు ఎలాగుండాలి చెప్పాలి గట్టిగా. మీకు మనసులు కలవు, ఆలోచన కలవు, తలంపులు కలవు. ఎటువంటి బాగా తెలుసు అంటే నా మాటే నగ్గాలి, నా పంతమే నగ్గాలి, నా పంతమే నెగ్గాలి. దేవుడు ఏక శరీరంగా దేవుడు చేశాడు. ఈ రోజున అనేక మంది జీవితాలలో మనం చూస్తే అంటే నేను ఒక మాట చెప్తున్నాను, దీనిని మరొకడు చూస్తాడు, దాన్ని ఏం చేస్తాడు? క్యాచ్ చేస్తాడు. ఏం చేస్తాడు? చల్లపూట వేళ అవ్వమ్మ దగ్గరికి సాతాను పావు రూపంలో వచ్చినట్టు మన దగ్గరకు వస్తాడు. లోకాకర్షణలో పడే వ్యక్తి. అందుకని నేనేమంటానంటే, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే ఇంకొక రెండో వ్యక్తితో నీకు గొడవ ఎందుకు? ఇంకో మాట చెప్పనా? ఆ వ్యక్తులు ఏం చేస్తారు? తోటి సహోదర, నువ్వు ప్రేమించే వ్యక్తి రూపంలో వస్తాడు. ఇప్పుడు యోసేపు దగ్గరికి ఎవరు వచ్చాడంటే తన యజమానురాలైన భార్య రూపంలో రాలేదా? ఏమన్నా రాలేదండి? వచ్చాడుగా. ఒక రోజు కాదు, రెండు రోజు కాదు, దినదినం అని ఉంది, బైబిల్లో రాయబడి ఉంది. నేనంటాను, యోసేపు దేనికి కూడా ఏమివ్వలేదు. చెప్పండి, యోసేపుకు ఏహమైన ఆలోచన లేదండి. ఏహమైన ఆలోచన అపవాది సాతానుడు తన యజమానురాలైన భార్యలో కలగజేశాడు. కలగజేస్తే ఎక్కడైనా దేనికైనా ఆయన అవకాశం ఇచ్చాడంటే అవకాశం ఇవ్వలేదు. ఈ రోజున ఇక్కడ విలువైన మాట ఏంటంటే, మీ దుష్క్రియలను మనసుకు తెచ్చుకోండి. మీ దోషములను బట్టి, ఏహ క్రియలను బట్టి మిమ్మును మీరే మనం ఏం చేయాలి? నువ్వు అసహించుకోమంది నీ దోషక్రియలను అసహించుకోవాలి, నీ ఏహ క్రియలను అసహించుకోవాలి. కొంతమంది చేసే క్రియలు ఏం చేస్తుందో తెలుసా? ఏహమైన ఆలోచనలు, ఏహమైన క్రియలు. దేవుని దగ్గర మనం ఎలా నిలబడగలమండి? దేవుని దగ్గర మనం ఎలా ఉండగలమండి? ఏహమైన కార్యాలకు మనం ఎందుకు త్వరపడాలి? దాన్ని నువ్వేం చేయమంటున్నాడు? అసహించుకోమంటున్నాడు. దానివల్లనే జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈరోజు దానివల్లనే మన ఆర్థిక వ్యవస్థ ఏమైంది? పాడైపోయింది. నువ్వు ఎంత సంపాదించినా సోమవారం డబ్బులు తెస్తా, మళ్ళీ మంగళవారం పొద్దున వందయ్యే. మరి రాత్రి తెచ్చిన డబ్బులు ఏమైనారా? సోమవారం రాత్రి వచ్చాడంటే ఎత్తుకుపోయాడంటే ఏజ్ రక్తం వేచేయు. నువ్వు ఎప్పుడొస్తావు వాడు చూస్తాడు బోన్ దగ్గర ఏదో ఉన్నట్టుగా. ఆరున పీం 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 అని ఆరున వేస్తూ ఉంటాడు. నువ్వు ఇంట్లో నుంచి వచ్చే వరకు వాయిస్తాడు ఏజ్ రక్తం వేచేయు. ఆడు నీకు తెలియదు అమాయకుడు, నువ్వు డబ్బులు ఇవ్వలేదురా అంటే ఆడు నీ తోటోడి దగ్గర ఆడు ఎంక్వైరీ చేస్తాడు ఏజ్ రక్తం వేచేయు. ఆడు ఎన్ని డబ్బులు వచ్చినా ఆడు చెప్తాడు. అర్థమవుతుందా? అమ్మాయికి ఇవాళ డబ్బులు ఇవ్వలేదంట. రే మీ ఓడి చెప్పాడుగా. అమ్మ నా కొడుకు చెప్పేసాడాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేదో ఇంకా అబద్ధం ఆడటానికి ఇల్లేదు అబ్బాయి. నువ్వు అబద్ధం ఆడతానన్నా అన్నా డబ్బులు ఇచ్చాడు కదా మీ ఓడు ఉంటాడు ఏజ్ రక్తం వేచి. ఎందుకంటే ఆడు ముందు నువ్వు 10 రూపాయలు అడిగితే ఇవ్వలేదుగా. వెళ్ళిపోతున్నాయి సార్. డబ్బులు లేవు మనకి. ఏమనండి అంత వచ్చినా ఏమైపోతుందో తెలియదు అంటుందో ఒక ఆవిడ ఏజ్ రక్తం వేచి. మరి ఎక్కడికి పోతుందే? మరి ఏమైనా కార్యాలు ఉంటే మరి పోవా? మరి
మనశ్శాంతి ఉంటుందండి, నెమ్మది లేదుగా. హలో, టీవీ ముందు కూర్చున్న వాళ్ళరా సంపాదిస్తున్నాం ఇంటి వాళ్ళే, ఎవరి డబ్బు ఏమవుతుందో తెలీదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏంటో మా జీవితం అగమ్య గోచరంగా ఉందా అని అనుకుంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైన క్రియలను నీ జీవితంలో నువ్వేం చేయాలి? అసహించుకోవాలి. ఆ క్రియలను అసహించుకోండి. నువ్వు భార్య చెప్పినా ఏనో, తల్లిదండ్రులు చెప్పినా ఏనో, ఎవరు చెప్పినా ఏనో, నా దారి రహదారి అంటే మిగిలేది చివరికి గోదారా. మీకంటే గోదావరి దగ్గరగా ఉంది, టీవీ చూసే వాళ్ళందరికీ గోదావరి దగ్గర ఉండవుగా. ఎంత కనెక్టింగ్తో ఉన్నారండి. ఏమైన క్రియలను నువ్వు అసహించుకోమని వాక్యం చెప్తా ఉంది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడైన దావీదు గారు చెప్తారు. ఎన్నోదిదే? 5వదిగా కీర్తనల గ్రంథం 119వ కీర్తన 158వ చరణములో ఏమంటాడంటే, అయ్యా ద్రోహులను నేను చూచినప్పుడు నేనేం చేస్తున్నాను? అసహించుకొంటిని. నీవిచ్చిన మాటలను వారు లక్ష్య పెట్టరు. ఎవరిని అసహించుకుంటానంటూ? ద్రోహులను చూచి నేనేం చేస్తానంటున్నాడు? అసహించుకుంటానయ్యా. ఎందుకు అసహించుకోవాలి అంటే, వారు నీవిచ్చిన వాక్కును, నీవిచ్చిన మాటను వారు ఏం చేయరు? అస్సలు లక్ష్య పెట్టరు. ఏం చేయరు నాన్న? వీళ్ళు ఎవరు అనాలి? ద్రోహులు. ఎవరండి? మనం చెప్పన ద్రోహుల్నే ప్రేమిస్తాం. దేవుని స్తోత్రం. వాక్యం ఏం చెప్తుందో నాన్న? ద్రోహులను చూచినప్పుడు నువ్వేం చేయాలి? అసహించుకోవాలి అంటాడు. మనం చాలామంది అన్నారు, ద్రోహం అండి, నమ్మినోడు ద్రోహం చేశాడండి, నమ్మించి ద్రోహం చేశాడండి. ఏమండి చూడండి, మోషే గారు కూడా అన్నారు, ఇశ్రాయేలు మీరు ద్రోహులు అన్నాడు. ఎంత మాట తెలుసా? ఎందుకో తెలుసా? దేవుడేమో బండతో మాట్లాడు అన్నాడు. ఇప్పుడు వీడు ఏం చేశాడు? రెండోసారి కొట్టాడు. దేవుడు ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. ఇంతకే ఆ ముందు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇయే ఊగిపోయి. అందుకే కీర్తనల గ్రంథంలో ఉంది, మోషే తన పెదవులతో కాని మాటల పలికి తప్పిపోయాడని వాక్యంలో. ద్రోహులను చూచినప్పుడు అసహించుకున్నాను నేను అన్నాడు. మనం ఎందుకు అసహించుకోవాలో చెప్పనా నాన్న? దేవుని వాక్యం అంటే వాళ్ళకి అసలే గిట్టదు. వాళ్ళు లక్ష్య పెడతారా? ఇప్పుడు చూడండి, షూషన్న కోటలో ఎవరు? హామాను ఉన్నాడు. వీడికి రాజ్యములో ఉన్న వాళ్ళందరూ నమస్కారం చేశారు. కానీ యూదులు ఎవడో వీడికి ఏం చేయలేదు? మొర్దెకై ఉన్నాడు, నమస్కారం చేశాడా? నమస్కారం చేయమంటే చేయలేదు. ఎందుకో చెప్పనా? యూదుడు ఎవడైనా చావనైనా చస్తాడు, కానీ తన దేవుని ముందు తప్ప ఎవడికి నమస్కరించడం, ఎవడికి మొక్కలేదు. ఇప్పుడు షడ్రకు మేషకు అభ్యర్థిగోళ్ళు వాళ్ళు కూడా ఏం చేశారు? అగ్ని గుండంలోనే పడడానికి సిద్ధపడ్డారు, కానీ అబ్బాయి మొక్కారా? మొక్కలేదు. కాడు వాడు చేసిన ద్రోహం ఎటువంటిదో తెలుసా? ఈ మొర్దెకై వాడికి నమస్కరించట్లేదని మొత్తం యోధా జాతిని అందరినీ కూడా నాశనము చెయ్యాలనుకున్నాడు. చెయ్యాలనుకుని ముందు పాపం మొర్దెకైని ఉరి తీద్దామని ఏం చేశాడు? ఉరికొయ్యే తయారు చేయించాడు. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. ఎస్తేరు గారు ఏం చేశారో తెలిసిందా? తెలుసు మనకి. ద్రోహులు కనబడినప్పుడు వాళ్ళ కోసం మనం ఉపవాసం ఉండి ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసింది ఆమె. వెళ్ళింది రాజు దగ్గరికి. రాజుగారిని ఎందుకు ఆహ్వానించింది? చెప్పే రీతిగా చెప్పింది. అప్పుడు మబ్బు ఇడింది. అసలు ద్రోహి ఎవడో రాజుగారికి అర్థమయ్యింది. ఏ ఉరికొయ్యి మీద మొర్దెకైని ఉరిదిద్దాం అనుకున్నాడో అదే ఉరికొయ్యి మీద హామానును ఉరిదీయించేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఎస్తేరు అసహించుకుందా లేదా? మొర్దెకై అసహించుకున్నాడా లేదా? యూదులు అసహించుకున్నారా లేదా? ఇక్కడ అందుకే హామాను ప్లేసులో ఎప్పుడు పోల్చిన ఎవరిని పోలితే దుష్టునైనా సాతానుని పోల్చుతాం. ఎందుకంటే ద్రోహం చేసే మనసు సాతానుది, అపవాదిది. నిన్ను నమ్మిన నీ సహోదరుని నీకు ద్రోహం చేయకూడదు. నువ్వు నిన్ను నమ్మిన
నీ అక్కను నువ్వు ద్రోహం చేయకూడదు. నీవు నమ్మినా నీ చెల్లిని నువ్వేం చేయకూడదు. ఈ రోజు ఈ ద్రోహాలు ఎక్కువైపోయినాయి కదా. చెల్లినైనా చంపడానికి సిద్ధపడుతున్నారు కదా. అంతా ఎందుకంటే అవతో మన భార్యే భర్తను చంపేసింది రక్తం ఇచ్చి. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేశాడండి దానికి. పోను ఆడు చేసుకుని ఎందుకు చేసుకున్నాడో తెలుసా? నేను గనక ఎప్పుడైనా యాక్సిడెంట్లో గనక చనిపోతే నా భార్యకి ₹1,00,00,000 వస్తాయని పాపం చెప్పేసాడు రక్తం ఇచ్చి. చెప్తే ఏం జరిగింది దీంతో? అబ్బో ₹1,00,00,000 అంటే లేపేయాలి రక్తం ఇచ్చి. నేను ఆ సంఘటన చదివినప్పుడు చాలా విచిత్రం అనిపించింది నాకు. హలో, డబ్బు శాశ్వతమా చెప్పండి? ద్రోహం చేయాలని మనసుతో చేస్తే ఇప్పుడు ఆ కోటి రాలేదు, ఈవిడ మాత్రం జైల్లో ఉంది రక్తం ఇచ్చి కదా. ద్రోహం చేయాలనే మనసు ఎందుకు రావాలి? వాక్యం చెప్తూ ఉంది. దావీదు అంటున్నాడు, ఇటువంటి ద్రోహులు చూసినప్పుడు నేనేం చేయాలి? డబ్బు శాశ్వతం కాదు సార్. ఈ లోకంలో ఆ మనసు ఉండకూడదు. నిన్ను నమ్మిన వ్యక్తులకి నువ్వు హెల్ప్ చేయాలి తప్ప ఏ వ్యక్తికి ఏం చేయకూడదు? ద్రోహం చేయకూడదు. దేవుడు అసహించుకుంటాడు. ప్రేమించే వ్యక్తులకు నువ్వు ద్రోహంగా మాట్లాడవేంటే? మనసాక్షి లేదా? ఈ రోజున దేవుని ఎదుట చూస్తాడు. మేము తెలిసినంతగా ఎవరికి మేము ద్రోహం చేయం ఖచ్చితంగా. నేను ఒక మాట చెప్పనా, నా శత్రువును నా గురించి రహస్యంగా అడిగినా నా గురించి నా శత్రువు మంచి చెప్తాడు. అదవుతుందా? ఎందుకు చెప్తాడు సార్ అంటే, శత్రువుకు కూడా నేను మేలు చేస్తాను. అది నా మనసు. ఒకవేళ తిన్నవాడు నాకు ద్రోహం చేస్తే దేవుని దగ్గర పనిష్మెంట్ ఆడు పొందుకుంటాడు. అయితే నేను దావీదు చెప్పిన మాట ఏంటి చెప్పనా? ద్రోహులను చూసినప్పుడు మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. మాట్లాడకూడదు, మౌనంగా ఉండటం అంతే. దేవునికి స్తోత్రం. కొన్ని సమయాలలో నీ మౌనమే వారికి సమాధానం చెప్తారు. వారు కరెక్ట్ చేసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాప పడితే పర్లేదు. కానీ దావీదు చెప్తాడు, ద్రోహంను నేనేం చేస్తున్నాను? అసహించుకుంటాను. ఇది ఎన్నోది? 5వది. 6వదిగా మనం చూస్తే ఇదే దావీదు చెప్తాడు. 139వ కీర్తన 21వ వచనంలో మనం చూస్తే ఇదే దావీదు చెప్తాడు. ఏంటో తెలుసా? యెహోవా, నిన్ను ద్వేషించిన వారిని నేను ద్వేషించుచున్నాను, నీ మీదకి లేచిన వారిని నేనేం చేస్తున్నాను? ఇప్పుడు మనం ఇది ఎన్నోది? ఇది 6వది. దేవుని మీదకు వ్యతిరేకంగా లేచేవారు. ఎవరి మీదకమ్మా చెప్పాలి? ఆయన సేవకుని మీదకి, దేవుని మీదకి, ఆయన సన్నిధి మీదకి, ఆయన వాక్యం మీదకి వ్యతిరేకంగా లేచేవారిని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. ఈరోజు దేవుని వాక్యమును బట్టి ఈరోజు దేవునికి వ్యతిరేకంగా లేచి, నేనేమంటాను, దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడితో మనకి స్నేహం ఏంటండి? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాడితో నీకు గంటల సరుపు సోదేంటి? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు వాడు, దేవునికి వ్యతిరేకంగా లేస్తాడు, వాడితో మనకు స్నేహం ఏంటి నాన్నా? అమ్మా, ఇప్పుడు దావీదు అంటాడు, అయ్యా నీ మీదకి విరోధంగా లేచేవాడిని నేనేం చేస్తున్నాను? నేను అసహించుకున్నాను. ఆ మాట నీకుందా? నువ్వు అసహించుకోగలుగుతున్నావా? నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం దేవుడినే తాకట్లెడతావు మనం? విశ్వాసాన్నే తాకట్లెట్టేస్తామా? వాక్యాన్నే తాకట్లు పెడతాం మనం? దేవునికి విరోధముగా లేచేవాడిని మనం ఏం చేయాలా? అసహించుకోవాలి. ప్రభు వాక్యం చెప్తుంది అది. ఇది ఎన్నోది ఏంటండి? 6వది. సమయం అవుతుంది కాబట్టి చివరగా 7వదిగా యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయము 9వ వాక్యం, అలాగే 20వ అధ్యాయము 43వ వాక్యం, 2 యెహెజ్కేలు గ్రంథంలోనూ ఉన్నాయి. ఈ మాటలు చదవండి. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన ఓకే అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకుని తాము అనుచరించిన ఏహే కృత్యమైన అన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే, ఏ క్రియలండి? దుష్క్రియలను తమ్మును తామే అసహించుకోవాలి. అలాగే 20:43 అచ్చట చేరి
మీ ప్రవర్తనను మిమ్మును మీరే అపవిత్రపరచుకున్న మీ క్రియలన్నిటినీ మనసుకు తెచ్చుకుని మీరు చేసిన దుష్క్రియలన్నిటిని బట్టి మిమ్మును మీరే అసహించుకోవలసింది నిన్ను నీవేంటంటే నీలో ఉన్న దుష్క్రియలు. ఏ క్రియలమ్మా? చెడ్డ క్రియలు. చివరిదేడోది, మనలో కొన్ని దుష్క్రియలు ఉన్నాయి నాన్న, నువ్వు అసహించుకోవాలి. ఎన్ని వాక్యాలు వింటున్నా, నేను ఎన్ని చెబుతున్నా, ఒరే నాన్న అవి మానేయాలరా బాబు, అమ్మా వాటిని మనకు తగవు, నువ్వు అలా తీసుకోవడం అది నీకు క్రమము కాదు, నువ్వు యోగ్యమైన మనసుతో తీసుకోవాలి. ఎవడైతే అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తీసుకుంటాడో వాడు ప్రభు శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతాడు? నానా దుష్క్రియలు నీలో మనసులో ఉంచుకుని అవి మనం పరిపూర్ణంగా తీసేయాలి నాన్న. దాన్ని అసహించుకోవాలి. పెంటతో సమానంగా దాన్ని చూడాలి మనం. దానిని ఏ రోజైతే నీవు అసహించుకుంటావో అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవ్వగలవు కదా. నువ్వు దేనినైతే నువ్వు అసహించుకోకుంటావో అప్పుడే కదా మనం దేవునికి దగ్గర అవ్వగలిగేది. మొన్న ఈ మధ్యన ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, వాక్యం వింటూ. ఆయన ఒక అన్యుడు. నేనేదో చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా కానీ ఏడుతూ ఫోన్ చేశాడు, అయ్యా మీ వాక్యం వింటున్నప్పుడు దేవుడు నా గురించి చెప్తున్నారయ్యా, నా గురించి ఎవరైనా మీకు చెప్పారా అంటున్నాడు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను ఆయన గురించి చెప్పడం ఏంటి? ఏమోనయ్యా ఎవడో మీకు చెప్పినట్టుగానే ఉంది, అందుకని మీరు నా గురించే చెప్తున్నట్టు ఉంది. నీ గురించి నేను చెప్పడం, నువ్వెవడో నాకు తెలియదు, నీవు ఏ ఊరో నాకు తెలియదుగా. మరి మీకు ఎలా తెలిసిందంటే అన్నీ ఆయనకి తెలిసి. దేవుని స్తోత్రం. నీతో మాట్లాడుతుంది నేను కాదు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితం సమర్పించుకో. మరి మా గుళ్ళో పాటగాని తిట్టానండి, పోనీ మా ఊరు వచ్చి అన్న దేవుని స్తోత్రం. అతడు బాధ ఉంది చెప్పుకున్నాడు, మొత్తం మీద ప్రార్థన చేసేది 2 మాటలు చెప్పి. నిజమండి, ఈరోజు నీలో ఉన్న దుష్క్రియలను కనుగొని తమ్మును తామేం చేయాలి? చాలా సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు. దానిని కనుగొని ఏమండి, దానిని దుష్క్రియలు బట్టి మిమ్మును మీరే మనస్సుకు తెచ్చుకొని క్రియలన్నీ కడుక్కోండి. చెప్పడం నా వంతు. మన జీవితం, నేను ఒక మాట చెప్పనా, మనకు ఆశీర్వాదం లేకపోవడానికి ఈరోజు నిన్ను ఒక సమస్య నుంచి బయటికి తీసుకొచ్చిన ఇంకో సమస్య ఎందుకు వస్తుంది చెప్పు యథార్థంగా? నీ దుష్క్రియలే కదా. ఇదిలో ఉన్న వాడికి అన్ని డాబాలు వెళ్ళిపోతున్నాయి, రక్తం వేజేయి. అదే రేగు చెట్టు కదా నీ ఇది, అదే డొక్క సైకిల్ కదా. ఏమంటే ఎందుకు మార్కలేదు నానా? ఇది బాగుంటే అన్నీ వస్తాయి దేవుని స్తోత్రం. ఇది బాగోలేక సబ్జెక్ట్ ఏంటంటే అదే. దాన్ని ఏం చేయాలా? మూలాలకు వెళ్ళట్లేదు. మూలాలకు వెళ్తే జాతకాలన్నీ బయటకు వచ్చేస్తాయి, రక్తం వేజేయి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి. ఈ రోజున 7 పాయింట్లు ప్రభు మన ముందు పెట్టాడు. 1, చెడుతనాన్ని అసహించుకోవాలి. 2, శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనను అసహించుకోవాలి. 3, మనలో ఉన్నటువంటి విగ్రహాలను అసహించుకోవాలి. 4, మనలో ఉన్నటువంటి ఏహమైన క్రియలను ఏం చేయాలి? అసహించుకోవాలి. ద్రోహులను ఏం చేయాలి? మనం అసహించుకోవాలి. దేవుని మీదకి వ్యతిరేకంగా లేచేవాడిని ఏం చేయాలి? అసహించుకోవాలి. చివరిది మనలో ఉన్నటువంటి దుష్క్రియలు, చెడ్డ క్రియలు. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. దైవజనురాలు ప్రార్థన చేస్తారు. స్తోత్రం పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క నాయన 2వ నెల ప్రభా, మరి మొదటి వారంలో తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క స్వపరీక్ష రాత్రి నాయన నీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ దాసును అభిషేకించు ప్రభా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా నిన్ను ప్రేమించేవారు నాయన అసహించుకునేవి ప్రభా మరి ఏ ఉన్నాయో తండ్రి 7 విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా చెడుతనాన్ని విసర్జించుకోవాలని ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి.
తండ్రి. అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు. శరీర సంబంధమైన వ్యర్థమైన అపవిత్రమైన ప్రవర్తనకు నైనా ఒప్పుకోకుండా నైనా వాటిని అసహ్యించుకోవాలని ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు నైనా. వేటిని అసహ్యించుకోవాలో మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా నాయన విగ్రహాలను అసహ్యించుకోవాలని ప్రభువా. అయ్యా నాయన దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం అని నీ వాక్యం సెలవిస్తుందో నాయన నీకు వందనాలు. అయ్యా నీకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా నాయన, అయ్యా నాయన ఈ లోకంలో ఉన్నదంతా కూడా ప్రభువా నాయన, అయ్యా నాయన నా తండ్రి నాయన శరీర సంబంధమైన వాటిని ప్రభువా, అయ్యా నాయన చెడ్డ వాటిని మేము అసహ్యించుకునే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. దోషక్రియలను ప్రభువా, అయ్యా నాయన నా తండ్రి అసహ్యించుకోవటానికి, ద్రోహం చేసేవారిని ప్రభువా నాయన అసహ్యించుకోవాలని మాట్లాడావు ప్రభువా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నాయన నా ప్రభువా నీ మీదకి ప్రభువా లేచేవారిని ప్రభువా అయ్యా అసహ్యించుకోమంటున్నావు తండ్రి నీకు వందనాలు ప్రభువా. మాలో ఉన్న నాయన దుష్క్రియలను అసహ్యించుకోమంటున్నావు ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి విత్తబన్ని మాటలు ప్రభువా మా హృదయాల్లో భద్రపరుచుకుని నైనా అయ్యా నీకు హస్త అసహ్యమైనవి ఏమున్నాయో ప్రభువా వాటిని విడిచిపెట్టడానికి తండ్రి అయ్యా మీరు మాకు సహాయము దయచేయండి నాయన. అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకుని నైనా పరిశోధించుకుని నైనా అయ్యా మా ప్రవర్తన అంతటినీ కూడా ప్రభా నీ యొక్క అధికారానికి అప్పగించుకోవడానికి ప్రభా అయ్యా నీ యొక్క ఉపదేశానికి నీ యొక్క వాక్యానికి ప్రభా మేము అప్పగించుకుని నైనా అయ్యా వాక్యానుసారంగా జీవించి బ్రతికే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రాత్రి విత్తబడిన మాటలు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి మీరే మహిమ పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము, ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినరకును అలాగే టీవీ ముందు వాక్యం కూర్చుని వింటున్న వారందరికీ ఆయన కృప సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.